హాయ్ అండి అందరికీ, చిట్టి నాగంజలి వ్లాగ్స్. ఈరోజు నేను చిన్న చేపల కర్రీ చేస్తున్నాను. ఇది వాష్ చేసి పెట్టాను, కడిగి ఉప్పేసి కొంచెం నిమ్మకాయ పిండి కడిగి పెట్టాను. దానికి పడ్డ ఇంగ్రీడియంట్స్: కొంచెము ధనియాలు, జీలకర్ర, ఒక 10 వెల్లుల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు, ఒక అర స్పూను మెంతులు, కొంచెము మెంతికూర, కొంచెము కొత్తిమీర, కొంచెం 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, ఒక 100 గ్రామ్స్ చింతపండు కడిగి వాష్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము మనము ఆయిల్లో వేయించాలి, దోరగా వేయించాలి. వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉన్నది, దాంట్లోనే కొంచెము ఉల్లిగడ్డలు, ఇప్పుడు మనం 2 ఉల్లిగడ్డలు కోసినాం కదా, ఆ ఉల్లిగడ్డలు కూడా దోరగా వేయించాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇది కొంచెము చల్లగైన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 4 టేబుల్స్ ఆయిల్ పోయాలి. కొంచెము చేపల కూరకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే ఒక 4 పచ్చిమిర్చి, మనం ముందే కట్ చేసుకున్న మెంతికూర, వేసి కలపాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, ఒక అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పసుపు వేసి కలపాలి. దీంట్లోనే ఒక 2 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మంచిగా ఈ కారము ఇవన్నీ కొంచెము ఫ్రై కావాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు మనము అది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేయాలి. ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతుల పేస్ట్ అండి ఇది. జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపిన పేస్ట్ ఇది. ఇది కొంచెం మంచిగా రెడ్గా, కొంచెం గోల్డెన్ లాగా కావాలి, గోల్డిష్ లాగా. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని పులుసు ఇందులో పోయాలి. దాంట్లో ఎంత పడుతుందో చూసుకుంటా పోయాలి.
ఇప్పుడు ఒక చిన్న చెంచాతోని నీళ్లు పోయాలి, కొన్ని వాటర్. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనము ముందు కడిగి పెట్టినాం కదండి, ఆ ఫిష్ని చిన్న చేపలు అందులో వేయాలి, మరుగుతున్నప్పుడు వేయాలి. ఒకసారి ఇట్లా కదుపుకోవాలి. ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము, లాస్ట్లో కొంచెం వేసుకుందాము. కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి దాని మీద మూత పెట్టుకొని ఇంకొకసారి కలుపుకొని చూసే అయిపోయిందండి చేపల కర్రీ. సింపుల్ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఇదే ప్రాసెస్లో చేస్తారు. కొంచెం కొత్తిమీర దానిపై నుండి వేసుకోవాలి. నా చేపల కూర నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.